ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున కలుగును గాక. విబిఎస్ క్లాస్లో 12వ రోజుగా ఉన్నాము. నా పేరు ప్రసన్న అజయ్. ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా ఆశ్చర్యకాలని సముఖత అద్భుతేసిని కొన్న స్తోత్రం చేర్చుకున్నాం. దేవ ఇంతవరకు జరిగిన విబిఎస్ క్లాస్లో మీరు తోడుగా ఉంటున్నాను కొన్న స్తోత్రం ఇంకేసి నన్ను ఈరోజు జరిగే విబిఎస్ క్లాస్లో మీరు కూడా సహాయకులు ఉన్నాను కొన్న స్తోత్రం చేర్చుకున్నాను. ఎంతమంది అయితే వీడియో వీక్షిస్తున్నా బ్రతకబడి నుంచి ఆశ్రమించమని అది నేను వేసినాము అడిగి పెడుకున్నాం పరమ తండ్రి. ఆమె పాట పాడుకున్నానండి. నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను హించలేనేసయ్యా. నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను హించలేనేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలే నీ క్షణము నేను హించలేనేసయ్యా. మహిమను విడచి బహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి బహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలే నీ క్షణము నేను హించలేనేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలే నీ క్షణము నేను హించలేనేసయ్యా. వాక్యం చెప్పుకుందామండి. మన ప్రార్థన ఎక్కడికి చేరుతుంది? మన ప్రార్థన ఆయన పరిశుద్ధ స్థలానికి చేరుతుంది. ఆయన పరిశుద్ధ స్థలానికి చేరాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? యథార్థంగా ప్రార్థన చేయాలి. యథార్థంగా ప్రార్థన చేయడం అంటే ఎవరో చూస్తున్నారు ఎవరో వింటున్నారు అని కాదండి ప్రార్థన చేయడం. ఆయన దేవుడు వింటున్నారా లేదా అని యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తారు. అంతేకాదు దేవుడు వాక్యం విని నడుచుకునేవారుగా ఉండాలి. ఆ ప్రార్థన యథార్థంగా ఉంటుంది. రెండవది ఏంటంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రేమించే వారి కొరకే కాకుండా బాధ పెట్టే వారి కొరకు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుడి పరిశుద్ధ స్థలానికి చేరుతుంది. మూడవదిగా విశ్వాసపూరితమైన ప్రార్థన. ఏదైనా ఒక కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నామంటే ఆ కార్యం నా జీవితంలో నెరవేరుతుందని నమ్మకంతో ప్రార్థన చేయడమే విశ్వాసపూరితమైన ప్రార్థన. ఇలాంటి ప్రార్థనే ఆయన పరిశుద్ధ స్థలానికి చేరుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం గురించి ఆమేన్.